ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఈసారి క్యాబినెట్లో ఉండే రెండు పేర్లు మొదట గ్రాఫిక్ కార్డులో మనకు కనిపిస్తున్న క్లియర్ కట్గా నారా లోకేష్ అలాగే కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబును ఓడించారు. చాలా సీనియర్ నేత, గతంలో ఎన్నో మంత్రి పదవులు ఆయన పనిచేశారు. ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ ఈసారి క్యాబినెట్లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే నారా లోకేష్ మంగళగిరి నుంచి థర్డ్ హైయెస్ట్ మెజార్టీతో రాష్ట్రంలో గెలుపొందారు. నారా లోకేష్ కూడా ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ పగ్గాలు పూర్తిగా నారా లోకేష్కు అప్పగిస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ఇతమధ్యంగా సమాచారం లేనప్పటికీ ఖచ్చితంగా మంత్రివర్గంలోనైతే నారా లోకేష్ ఉండబోతున్నారు అనేది సుస్పష్టం. అటు గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారా లోకేష్ ఈ ఇద్దరికి క్యాబినెట్ బెర్తలు దాదాపు ఖాయం. మరి 3వ 4వ ఛాన్స్ గుంటూరు జిల్లా నుంచి ఎవరికి దక్కబోతుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రేసులో ఉన్న మిగతా నేతల పేర్లు ఒకసారి చూద్దాం. ధూళిపాల నరేంద్ర పొన్నూరు నుంచి విజయం సాధించారు, 6వసారి విజయం సాధించారు. చాలా కీలక నేత. కానీ ఇక్కడ ఎంత దురదృష్టం అంటే ధూళిపాల నరేంద్ర పేరు ప్రతి సందర్భంలో, అంటే క్యాబినెట్ విస్తరణ జరిగిన ప్రతి సందర్భంలో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో ఆయన పేరు ముందుకు వస్తుంది. బట్ చివరి నిమిషంలో పక్కకి వెళ్ళే సందర్భం. ఒకనొక సందర్భంలో కూడా ఆయన అంతే నాకు రాసిపెట్టి లేదేమో అంటూ ఒక వ్యాఖ్యలు కూడా ఒక కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన సందర్భాన్ని నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ధూళిపాల నరేంద్రకు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేస్తారా? క్యాబినెట్లో ఆయనకు అవకాశం దక్కుతుందా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలా సీనియర్ నేత, చాలా టాక్ యాక్టివ్ పర్సన్, అసెంబ్లీలో కూడా చాలా విషయ పరిజ్ఞానంతో విపక్షాలను ఎదుర్కొంటారన్న పేరుంది ధూళిపాల నరేంద్రకి. మరి ధూళిపాల నరేంద్రకి ఈసారి అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. అలాగే వేమూరు నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా రేసులో ఉన్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. అయితే గత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అంటే 2014 నుంచి 2019 మధ్య నక్కా ఆనందబాబు మంత్రిగా పనిచేశారు కాబట్టి మరి తిరిగి రెండోసారి నక్కా ఆనందబాబుకు అవకాశం ఇస్తారా, లేదంటే ఇంకెవరైనా కొత్త వారికి క్యాబినెట్లో ఎస్సీ కోటాలో అవకాశం ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. అలాగే మిగతా పేర్లు కూడా ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు గురజాల నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక డైనమిక్ లీడర్గా ఎరపతినేని శ్రీనివాస్కు గుర్తింపు ఉంది. మరి ఆయన కూడా రేసులో ఉన్నారు. అలాగే వినుకొండ నుంచి గెలిచిన మరో సీనియర్ నేత జీవి ఆంజనేయులు రేసులో ఉన్నారు. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, ఒక రకంగా ఈసారి చంద్రబాబు నాయుడికి ఇది కత్తి మీద సాము. ఎందుకంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. అన్ని రకాల ఈక్వేషన్స్లో కూడా సీనియర్ నేతలు కనిపిస్తున్నారు. మరి ఎవరెవరికి ఆయన అవకాశం ఇస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరికొంతమంది కూడా ఉన్న రేసులో వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్, కన్నా లక్ష్మీనారాయణకు ఖచ్చితంగా క్యాబినెట్ బెర్త్లో ఖాయమన్న వార్తల నేపథ్యం ఒక ఎత్తు అయితే, ప్రధానంగా పల్నాడులో అందరి దృష్టి మాచర్లపైన ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి వర్సెస్ సిట్టింగ్ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య జరిగిన రాజకీయ పోరు ఏ స్థాయిలో జరిగిందో మనం వేరేగా చెప్పనక్కర్లేదు. అదే కంటిన్యూ అయింది. పోలింగ్ రోజు కానీ, పోలింగ్ ముందు కానీ, పోలింగ్ తర్వాత కానీ చాలా విపత్కర పరిణామాలకు దారితీసిన వాతావరణం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జోలకంటి బ్రహ్మారెడ్డికి ఈసారి క్యాబినెట్లో బెర్త్ ఖాయం అన్న చర్చ బలంగా సాగుతోంది. ఖచ్చితంగా పల్నాడులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తిస్థాయి పట్టు సాధించాలంటే జోలకంటి బ్రహ్మారెడ్డికి క్యాబినెట్లో చోటు ఉండడం ఖాయం అన్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో జోలకంటి బ్రహ్మారెడ్డికి కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటున్నారు. మరి చూడాలి అది ఎంతవరకు నిజం కాబోతుందో. అనగాని సత్యప్రసాద్, బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ రేపల్లి నుంచి విజయం సాధించారు. అటు బీసీ కోటాలో మాత్రం కొంత అనగాని సత్యప్రసాద్కు అక్కడ కొంత ఛాన్స్ ఉందంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఒక బీసీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్ బీసీ కోటాలో మాత్రం రేసులో ఉన్నారు. అలాగే జనసేన కోటాలో 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తర్వాత నేను ఇందాక ప్రస్తావించినట్టు కొనతాల రామకృష్ణకు ఖచ్చితంగా క్యాబినెట్లో ప్లేస్ అనేది ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే కీలకమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్. తెనాలి నుంచి ఈసారి జనసేన అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. కీలక నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేత కాబట్టి నాదెండ్ల మనోహర్ ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండబోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మనం చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ఈ ముగ్గురు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. అనగాని సత్యప్రసాద్ కూడా బీసీ కోటాల అవకాశం దక్కొచ్చని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో.